హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చింత చిగురు ఇంకా వంకాయలతో చాలా టేస్టీగా ఉండే పప్పు రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఒకసారి ఇలా చింత చిగురు దొరికినప్పుడు మీకు వంకాయలు కూడా వేసి చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పప్పు అనేది. ఇప్పుడు ఈ పప్పుని ఎలా చేయాలో మన వీడియోలో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. కందిపప్పుని బాగా నీట్గా ఇలా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు కందిపప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో ఒక 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1 నుంచి 1.5 కప్పు వాటర్ వేసుకోండి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఈ చింత చిగురు పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పల్చ కంటే కూడా. కాబట్టి హాఫ్ కప్ కందిపప్పుకి 1 నుంచి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి, కాస్త పెద్ద ముక్కల్లాగే వేసేయండి. అలాగే 2 మీడియం సైజు వంకాయల్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఇందులోకి టొమాటో ఇటువంటివి ఏమి కూడా వేయకూడదు. అలాగే ఇందులోకి ఒక కప్ వరకు లేత చిగురు ఉంటుంది కదా, ఈ చింతాకు అనేది ఇంత లేతగా ఉంటే పప్పు అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఎర్రగా కాడలు ఉన్నాయి కదా, అలా ఎర్రగా ఉంటేనే చిగురు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా చిగురు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. మనము మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా విజిల్స్ వస్తే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది, అంటే టేస్ట్ బాగుండదు. కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. మంచి మంచి టేస్ట్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మనకి పప్పు అనేది మరి మెత్తగా లేకుండా ఇలానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకా పోపు పెట్టుకుందాము. కడాయిలో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేయండి. చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతిపొడి వేసుకోండి. మెంతిపొడి తప్పకుండా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలిచి వేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా ఒక 4 నుంచి 5 ఇలా తుంపి వేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేయండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే జీలకర్ర ఆవాలు వేయద్దండి, మాడిపోతాయి. పోపు అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలా లాస్ట్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే చిగురు పప్పు రెడీ. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇంకా రైస్లోకి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇప్పుడు ఎలాగో మనకి సీజన్లో చిగురు కూడా దొరుకుతుంది కాబట్టి ఇలా చిగురు పప్పు చేసేటప్పుడు ఒక 2 వంకాయలను కూడా ఇలా పొడిగా కట్ చేసి వేసి చూడండి. పప్పు టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. ఇందులోకి మజ్జి మిరపకాయలు అప్పడాలతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరంతా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అద్భుతమైన రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయడం అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరైనా టేస్ట్ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి మంచి టేస్ట్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.